పార్లమెంటు ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే హరీష్ రావు గారికి, అట్లనే మన పార్లమెంటు అభ్యర్థి మన వెంకట్రామ్ రెడ్డి గారికి, మరియు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు కామన్ శ్రీనివాస్ గారికి, మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శర్మ గారికి, మన మండల పరిషత్ అధ్యక్షులు మాణిక్యరెడ్డి గారికి, మన పెద్దలు గౌరవనీయులు మన గంగాపురం బాలరెడ్డి గారికి, మన ఉపాధ్యక్షులు పాపయ్య గారికి, మరి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు మన ఇక్కడ ఎంపీటీసీలకు, మరి సర్పంచులకు, మాజీ సర్పంచులకు, మరి అట్లనే ముంగట ఉన్నటువంటి కార్యకర్తలకు, పెద్దలకు, మరి సీనియర్ నాయకులకు, మరి ఇంకున్నటువంటి మహిళా అక్కయ్యలకు, మహిళా సంఘ అధ్యక్షులకు, మన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు, మరి వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు, యూత్కు, మరి విద్యార్థి విభాగం అందరికి కూడా పేరు పేరున మన తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా మన పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు మన అందరికీ చాలా పరిచయం. మరి వారిని మనం అత్యధిక మెజారిటీతోని మరి వారిని పార్లమెంటుకు పంపించాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా అన్ని గ్రామాలలో మరి కలిసికట్టుగా పనిచేసి మరి అభ్యర్థిని మనం పెద్ద మెజారిటీని గెలిపించాలి. మరి ఇప్పటి వరకు కూడా మరి మంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినాం, మరి మన మండలంలో ఇంకా సమన్వయంగా కార్యకర్తలు ఒక తాటిపైన లేరు ఇప్పటికి కూడా. మరి అందరూ కూడా మనం ఒక తాటిపై ఉంటే మన పెద్దలందరూ కూడా మన మంత్రి గారు ఒకసారి చొరవ తీసుకొని మన మండలాన్ని సరిగా అందరినీ కూడా మరి మన యొక్క ఉన్నటువంటి సభ్యులను, కార్యవర్గ సభ్యులను కానీ, మండలంలో ఉన్నటువంటి యూత్ కానీ, మరి ఉన్నటువంటి మరి పెద్దలు మన సీనియర్ నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేరు. మరి వారిని కూడా వారందరినీ సమన్వయం చేసుకొని మన పార్టీ ఎప్పుడైతే ఇప్పటి వరకు ఎట్లుందో మరి పెద్ద మెజార్టీతో తీసుకోవాలంటే అందరినీ కూడా మనం సమన్వయంగా మరి వారిని పెద్దలను కూడా గౌరవించి మనం వారిని అందరి గ్రామాలలో ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ కూడా మనం సమన్వయం చేయాలని మంత్రి గారికి, నేను మాజీ మంత్రి గారికి మరియు మనవి చేస్తూ నిజంగా మంత్రి గారికి తల వంచి నమస్కరిస్తున్నాను. చాలా మంది మరి అట్లనే మరి గ్రామాల్లో ఎక్కడో అక్కడ నిరసనగా చెప్తున్నారు, కానీ మాతోనే అంటారు, కానీ మీరన్నా పట్టించుకోరు, పెద్దలు మీరు సీనియర్ నాయకులు ఉన్నారు చెప్తలేరని అంటారు. అందుకే వేదిక పోయి నిజంగా నేను దయచేసి మీకు తల వంచి నమస్కరించి చెప్తున్నాం. గ్రామాలలో తప్పకుండా మీరు సర్వ తీసుకొని ఎక్కడికక్కడ వాళ్ళందరినీ మాట్లాడాలని నేను మంత్రి గారికి మనవి చేస్తున్నాను. మరి నిజంగా మనము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనము ఎంత నష్టపోతున్నామో మీరు అందరూ గ్రహించండి. అన్ని గ్రామాల్లో రైతులకు మరి ఇప్పటి కూడా మరి ఎక్కడ కూడా వారికి రైతులకు మరి వారికి ఎలాంటి డబ్బులు రాలేదు. మరి మనము దాని గురించి మరి మన మంత్రి గారు, మన మాజీ మంత్రి గారు ఎంతో రోజు కూడా మనం చూస్తున్నాము. ఒక పిట్టలాగా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒర్రి వెరుతున్నారు. మనకు ఎక్కడ కూడా వారు ఎలాంటివి కూడా మన తెలంగాణ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా పనిచేస్తాం లేరు. నిజంగా దళితులకు కూడా మరి వారికి దళిత బంధు 10,000 కాదు, నేను 12,000 ఇస్తా అని చెప్పినారు. ఇప్పటి కూడా దళిత బంధు గురించి కూడా ఎక్కడ మాట్లాడతలేరు. దాన్ని కూడా మరి మన ఎమ్మెల్యే గారు మరి దాన్ని పదే మరి ఒక వారికి చెప్పి నిజంగా వారు ఒకవేళ రేపు ఈ ఎలక్షన్ అయిపోయినాక మరి అసెంబ్లీలో వారి గొంతు మాట్లాడాలి దళితుల గురించి. తప్పకుండా దళితులకు మరి ఎక్కడ కూడా అంతటా మరి అన్యాయమే జరుగుతుంది. వారిని మరి దళితులను అందరినీ, దళితులంటే మరి అందరు దళితులే అట్లా కాదు, మరి నిన్నటువంటి అర్జన్లకు కూడా పూర్తి న్యాయం జరుగుతలేదు. మరి ఎక్కడ కూడా పార్లమెంట్లో ఎక్కడ ఒక స్థానం కూడా ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంతో మంది దళిత నాయకులు ఉన్నారు, హరిజన నాయకులు ఉన్నారు. మరి కారిని వారికి ఇవ్వకుండా మరి వారిని తొక్కిపెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా హరిజనులకు ఒక సీటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. మరి నిజంగా అంతా కూడా మన అందరం గమనించి ఎవ్వరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన వెంకటరామరెడ్డి గారికి మరి ఓటేయాలని మా దళితులందరూ కూడా నేను పదే అందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మనందరం కూడా మరి ఇదివరకు గ్రామాలలో 100 ఓట్ల ఇన్ఛార్జీలు ఉన్నటువంటి
అందరు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా అట్లే ఇన్ఛార్జీలు పనిచేయాలి. మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులను పిలుచుకొని వారిని ఒక మీటింగ్ పెట్టి తప్పకుండా అందరినీ ఒకసారి మరి ఒక చైతన్యవంతం చేయాలని మాజీ మంత్రి గారు నేను హరీష్ రావు గారికి కోరుతున్నాను. మరి ఉన్నటువంటి మహిళలు అయితే చాలా మంది మాకేం చెప్తలేరు అంటున్నారు. దయచేసి మహిళలను కూడా మనం మర్చిపోవద్దు. అందరినీ మనం సమన్వయంతో పనిచేసుకొని అందరితో మనం ఓటేయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను వేదిక నుండి నమస్కారం తెలియజేస్తున్నాను.